హైదరాబాద్ లో జరిగిన డైరెక్టర్స్ డే 2026 వేడుకల్లో సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడిన మోహన్ బాబు జయసుధ తనకు సహోదరి లాంటిదని, కానీ జయప్రద మాత్రం కాదంటూ కామెంట్స్ చేయడంతో అక్కడ సభా వాతావరణం అంతా క్షణాల్లో నవ్వులతో సందడిగా మారిపోయింది. దీనికి జయప్రద కూడా వెంటనే సరదాగా స్పందించడం అక్కడ హైలైట్ గా మారింది. అలాగే తన గురువు దాసరి నారాయణరావు గురించి మాట్లాడిన మోహన్ బాబు తనను నటుడిగా తీర్చిదిద్దింది ఆయన్నేనని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనగా దర్శకుల సంఘానికి మోహన్ బాబు 15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సార్ రండి సార్, మీరు నిజంగా దాసనారాయణ గారు ప్రేమించే వ్యక్తులు, మీరు అక్కడే ఉండిపోయారు. నేను చాలా చూశాను. రియలీ అప్రిషియేట్ ఫర్ ఎవ్రీబడి. జయసుధ, థ్యాంక్ యూ అమ్మా. మనం కలిసి ఎన్నో పిక్చర్లు ఆయన చేశాం. ఈ రోజుకి చరిత్ర ఉండిపోయేది. జయప్రద, నిన్ను గురించి చెప్పను కానీ జయసుధ నాకు సహోదరి, బట్ జయప్రద మాత్రం కాదు చెప్తున్నా. నైటు దాదాపు 4 o'clock ఏవిఎం స్టూడియోలో 7 o'clock స్టార్ట్ చేశారు ఆయన ఉదయం. రాత్రి 4 గంటల వరకు షూటింగ్. అప్పుడు తను నేను లాక్కెళ్ళిపోవాలి. కృష్ణరాజు గారు హీరో. అల్లురామలింగ గారు వచ్చి, అయ్యా ఈ అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా అన్నాడు. ఆ రోజు చెప్పిన డైలాగ్, ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది, ఏ దారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి దారి దొరుకుతుంది అని. దారి అనే దాని మీద కొట్టారు. హీ హాజ్ రిటర్న్. కాబట్టి బయట మీరందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళిన డైలాగ్స్ అన్నీ ఆణిముత్యాలు లాంటి డైలాగ్స్. ఆనందింపజేసే రోజు కాదు, బాధాకరమైన రోజే. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామే కానీ లోపల బాధ, తండ్రి లాంటి వ్యక్తి పోయారే అనే బాధ ఈ జీవితం అంతా ఉంటుంది నాకు. ఎక్కడుండేవాడిని, ఎలా ఉండేవాడిని, ఎలా తీసుకొచ్చి పేరు మార్చి మోహన్ బాబుగా, ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఎస్ దిస్ ఈజ్ మోహన్ బాబు డైలాగ్ ఎలా చెప్పాలి అని నాకు నేర్పించినటువంటి వాడు సినీ తండ్రి, మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక పుస్తకం చెప్పచ్చు. తమ్ముడు భరద్వాజకు తెలుసు. మీ ఇద్దరు ఎన్నిసార్లు గురువు దగ్గరికి పోయి ఆయన చేస్తున్న సేవల గురించి, ఆయన మాట్లాడుతున్న దాని గురించి. ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి దర్శకులు, రాని వాళ్ళు కూడా మంచి దర్శకులు. ఈరోజు బాల్కే హిందీ డైరెక్టర్ సార్, వీ ఫీల్ ప్రౌడ్. వెర్ ఈజ్ హీ? సార్, వీ ఫీల్ ప్రౌడ్. See, we don't have any partiality, South India, North India. We will feel proud to give you my father award for you. నేను నా గురువు గారికి ఎంత ఇచ్చినా రుణం చాలదు నా జన్మంతా. అటువంటి గొప్ప దర్శకుడికి మా యూనివర్సిటీలో, మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఆయన తరఫున అక్కయ్య పేరుతో గోల్డ్ మెడల్ ఇస్తుంటాం స్టూడెంట్స్కి. అది జరుగుతుంది. అలాగే ఆయన బ్రతుకున్న రోజుల్లోనే దాసరి ఆడిటోరియం, భారతదేశంలోనే ఇది సెల్ఫ్ డబ్బా కాదు, భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఆడిటోరియం కట్టాం. 550 మంది కూర్చోవచ్చు. దాసరి ఆడిటోరియం అని ఆయన గురువుగారు ఉన్నప్పుడే ఉండి, నా స్నేహితుడు సుశీల్ కుమార్ షిండే ఆయన వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఆయన రుణం ఎప్పుడూ తీర్చుకున్నాను అనుకుంటున్నాను, కానీ రుణం తీరదు. అది తల్లిదండ్రులు జన్మను ఎలా ప్రసాదిస్తే వాళ్ళని చూసుకున్నంత మాత్రం రుణం తీరదు. అది జన్మలకు ఉంటుంది, ప్రాణం ఉన్నంత వరకు తల్లిదండ్రులని. అలాగే గురుగారు కూడా. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇప్పుడే అనిపించింది, బట్ నేను అనౌన్స్ చేస్తాను. బట్ నన్ను పిలిచి నాకు అవార్డు ఇవ్వద్దు. ఒక అవార్డు కోసం డబ్బిచ్చాడేమో మోహన్ బాబు అనుకుంటారు. నేను అసోసియేషన్కి 15 లక్షలు ఇస్తాను నేను. అది మీరు అది ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటారా, ఎట్లా వేసుకుంటారా అన్నది శంకర్, నువ్వు అది వచ్చి
కలెక్ట్ చేయండి నన్ను ఫోన్ చేసి ఒకవేళ వేదిక మీద చెప్పి మళ్ళీ ఇవ్వకపోవచ్చాము